శ్రీకాకుళం నగరానికి హైటెక్ మోడల్ మార్కెట్ ఏప్రిల్ 15న పునర్నిర్మాణానికి శ్రీకారం. కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం నగర అభివృద్ధిలో భాగంగా పొట్టి శ్రీరాములు మార్కెట్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు మార్కెట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, గత పాలకులు ఎలాంటి సలహాలు, ప్రణాళికలు లేకుండా నిర్మించిన పనికిరాని దుకాణాలు ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండిపోయాయని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పుడు సమగ్ర ప్రణాళికతో అందరికీ ఉపయోగపడే విధంగా యు ఆకారంలో నూతన మోడల్ మార్కెట్ను నిర్మించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా శ్రీకాకుళం అభివృద్ధిపై తన కట్టుబాటును మరోసారి స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతంగా ఉన్న ఈ నగరంలో పార్కులు, పరిశ్రమలు, రివర్ వ్యూ, పీపీపీ మోడల్లో కొత్త బస్టాండ్, నూతన మున్సిపల్ కార్యాలయం వంటి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు కోరాడ హరిగోపాల్ తదితర వ్యాపారుల ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరాముడు ఆశీస్సులు ఈ ప్రభుత్వం పైన, ప్రజలపైన మెండుగా ఉండి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగడానికి, ప్రజలందరూ సుఖమైనటువంటి జీవనం సాగించడానికి శ్రీరామచంద్రుడు ఆశీస్సులు కావాలని శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ, ఇక శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ మనందరూ చూసినటువంటి నగరం, మేలుకి జిల్లా హెడ్ క్వార్టర్ తప్ప ఇటువంటి అభివృద్ధి కూడా జరగనటువంటి పరిస్థితి మొన్నను ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యుడు శంకర్, అందులో మన కలెక్టర్ ఒక టీం వర్క్గా చేసి ప్రతి పరిస్థితిలో శ్రీకాకుళం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్న విషయం మీ అందరికీ. అందులో భాగంగా మొన్న జరిగినటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపడమే కాకుండా పట్టణాన్ని కొంతవరకు అభివృద్ధి చేసాం, కంటిన్యూ చేస్తాం. ఇంకా శ్రీకాకుళంకి ప్రధానమైనటువంటిది మార్కెట్. ఈరోజు నేను చూశాను, ఎప్పుడు చూడలేదు, అసహ్యంగా ఉంది. అసలు మార్కెట్లోకి వచ్చి అమ్ముతున్న వాళ్ళు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. వచ్చి ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ చేసి ఏ విధంగా పర్చేజ్ చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. శ్రీకాకుళం నడి బొడ్డులో దాదాపుగా ఇది ఒక ఎకరా 47 సెంట్లు బయట ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఇది అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం ఎప్పుడైనా ఒక కార్యక్రమం చేసేది, ఒక ప్రణాళిక 10 మందితో మాట్లాడాలి, ఏవైనా మార్పులు చేసుకుంటే చేయాలి. గతసారి ఎవ్వరికీ సంబంధం లేకుండా ఇష్టానుసారంగా షాపులు కట్టడం వల్ల అన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి. అందుకే మార్కెట్ అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ 15 తారీఖు రోజు కలెక్టర్ గారికి కూడా చెప్పాం ఆల్టర్నేటివ్, ఎందుకంటే ఇది మళ్ళీ పునర్నిర్మాణం జరిగినందుకు ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఆల్టర్నేటివ్ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి చెప్తాం. అందరూ షిఫ్ట్ అయితే 3-4 రకాలు మరి మ్యాప్ చేసి, అదేవిధంగా అందరూ మళ్ళీ వర్తకులు కూర్చొని ఏవైనా మార్పులు చేయాలని బ్రహ్మాండమైనటువంటి మార్కెట్గా ఇది తయారు చేయాలని నిర్ణయం చేసి దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇది మా ఆశయం. తప్పనిసరిగా నా ఆశయం అయితే ఈ మార్కెట్ ఒకటి, మున్సిపల్ కార్యాలయం కూడా ఇప్పుడే చెప్పాం. ఒకరిద్దరు
ప్రైవేట్ హక్కులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి అది కూడా సెంట్రల్ ప్లేస్ దాన్ని కూడా డిస్మాంటిల్ చేసి ఈపీపీ మోడల్లో మనకు ఆఫీస్ చాలామందికి వర్తకులకు కూడా మనం అవకాశం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు బాగా చేసి ప్రాంతానికి మంచి రూపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ కొంచెం రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఏ ప్రభుత్వానికైనా ఏ పరిపాలనకైనా ఒక ఆదర్శం రామరాజ్యం. అలాంటి రామరాజ్యం స్థాపించడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆ భగవంతుడు శ్రీరాముడు తాలూకు ఆశీస్సులు నిరంతరం కూడా ఉండాలి. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నాం. ఒక మానవుడిగా పుట్టి దేవుడిగా కొనియాడబడినటువంటి వ్యక్తి శ్రీరాముడు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ని సందర్శించడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు, మా కలెక్టర్ స్వప్నిల్ గారు, అలాగే అందరం కలిసి ఒక మంచి రోజు మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఎంతో కాలం నుంచి ప్రాబ్లంగా ఉన్న మా శ్రీకాకుళం పొట్టి శ్రీరాముల మార్కెట్ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ చూసిన తర్వాత మాకు ఆల్రెడీ ప్రాబ్లం ఉందని తెలుసు. గతంలో కూడా ఎన్నోసార్లు మేము వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పారు. కానీ వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడుతుంది. ఉన్న మార్కెట్ ఇటు వస్తున్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ వ్యాపారానికి కానీ ఎవరికి కూడా అనుకూల యోగ్యంగా ఎక్కడ కూడా లేదు. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలి, వ్యాపారం పెరగాలి, అలాగే ప్రజలకి కూడా చాలా ఈజీగా ఇక్కడికి వచ్చి మార్కెట్ వినియోగించుకునే స్థాయిలో ఉండాలి. ఆ యొక్క ఆబ్జెక్టివ్తో భవిష్యత్తులో ఈ మార్కెట్ని పూర్తి స్థాయిలో రెనోవేట్ చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకు నిధులు తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో అటువంటి సమస్యలకి మళ్ళీ తోవ లేకుండా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా మంచి మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటున్నాం. దానికి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ అసోసియేషన్ కానీ అందరూ కూడా సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇది కూడా ఈ యాక్టివిటీ ఎలా వచ్చిందనంటే కూటమి ప్రభుత్వం 2024 వచ్చిన తర్వాత శ్రీకాకుళం పట్టణం మీదే ప్రధానమైన దృష్టి పెట్టాం. ఏ జిల్లాకైనా సరే హెడ్ క్వార్టర్స్ వచ్చిన తర్వాతే జిల్లాలో అభివృద్ధి ఎలాగుందో ఒక ఆలోచన వస్తుంది. అటువంటిది హెడ్ క్వార్టర్స్ చూసిన తర్వాత మాకు కూడా అనిపించింది మిగిలిన హెడ్ క్వార్టర్స్తో పోల్చుకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ జరగాల్సి ఉన్నాయి. ఛాలెంజ్గా తీసుకున్నాం. ప్రాజెక్ట్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, రోడ్స్ కానీ, శానిటేషన్ కానీ, పార్క్స్ కానీ ఇలా కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని శ్రీకాకుళం పట్టణాన్ని మళ్ళీ మనం డెవలప్ చేయాలంటే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయాలి.